సాధారణ కాంగ్రెస్ కార్యకర్త మొదలుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు, వాళ్ళ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండబడే మల్లికార్జున్ ఖర్గే వరకు, రాహుల్ గాంధీ గారి వరకు, సోనియా గాంధీ గారి వరకు మాదిగల ఓట్లు అడిగే నైతిక హక్కును సంపూర్ణంగా కోల్పోయారనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే 70-75% మాదిగల ఓట్లు అడిగే నైతిక హక్కును కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మాదిగల ఓట్లు అడిగే నైతిక హక్కును కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో దళితుల్లో 75% ఉన్న మాదిగలకు 3 స్థానాలు కూడా, ఆ 3 స్థానాల్లో ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించకపోవడం చూస్తే 100% మాదిగల ఓట్లు అడిగే నైతిక హక్కును ఇప్పుడు కోల్పోయినట్టయింది. నాగర్ కర్నూల్లో 180% ఓట్లున్న మాదిగలకు టిక్కెట్ నిరాకరించి మాలలకు పెద్దపీట వేశారు. పెద్దపల్లిలో 170% ఉండబడే మాదిగలకు టిక్కెట్ ఇవ్వకుండా చేసి అక్కడ మాలలకు పెద్దపీట వేసి మాదిగలకు కాంగ్రెస్ ద్రోహం చేసింది. ఇవాళ వరంగల్ ఎస్సీ రిజర్వేషన్ పార్లమెంట్ సీట్ 175% పైగా ఎస్సీలో ఉండబడే మాదిగ కులానికి టిక్కెట్ ఇవ్వకుండా నిన్నటి వరకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉండబడే బైండ్ల సామాజిక వర్గం అని చెప్పబడుతున్న కడియం శ్రీహరి గారి కూతురుకు టిక్కెట్ ఇవ్వడం ద్వారా ఈ 3 స్థానాల్లో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపినట్టయింది. ఈ విషయాన్ని తెలంగాణలో ఉండబడే కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగలు ఆలోచించుకోవాలని, తెలంగాణలో అత్యధిక జనసంఖ్యల మాదిగలకే కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు, గౌరవం, ప్రాతినిధ్యం లేదని దీని ద్వారా అర్థం చేసుకోవాలని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. ఇకపోతే ప్రధానంగా ఈ వరంగల్కి సంబంధించిన కాడ 40 ఏళ్ళ రాజకీయ జీవితం అని గొప్పలు చెప్పుకునే 40 ఏళ్ళ రాజకీయ జీవితం అని గొప్పలు చెప్పుకునే కడియం శ్రీహరి ఎంత స్వార్థపరుడో ఈ ఎన్నిక ద్వారా కూడా రుజువైంది. 40 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే మొదలుకొని ఎంపీ వరకు, రాష్ట్ర మంత్రి నుంచి మొదలుకుంటే ఉప ముఖ్యమంత్రి వరకు ఎదగడం మాదిగల పేరుతోనే. కానీ ఆయన సహకారం లేకుండా, ఆయన మద్దతు లేకుండా, ఆయన అండదండలు లేకుండా ఎదిగిన 3 ప్రముఖ మాదిగ నేతలకు తీరని ద్రోహం చేసింది కడియం శ్రీహరి గారు. తీరని ద్రోహం చేసింది, రాజకీయంగా వాళ్లకు దెబ్బతీసింది కూడా కడియం శ్రీహరి గారు. అందులో రాజన్న మొదటి స్థానంలో ఉంటే, సిట్టింగ్ ఎంపీగా ఉండబడే దయాకర్ రెండో స్థానంలో ఉంటే, ఆరూరు రమేష్ని ఓడించడం ద్వారా ఆరూరు రమేష్కు అన్యాయం చేశాడు. ఇక్కడ స్పష్టంగా బీఆర్ఎస్లోనే ఉండి బీఆర్ఎస్లో ఎదిగిన 3 నాయకుల రాజకీయ జీవితాన్ని కథం పట్టించే ప్రయత్నం చేశాడు. బీఆర్ఎస్లోనే ఉండి బీఆర్ఎస్లోనే ఎదిగిన 3 మాదిగ రాజకీయ నాయకుల్ని
వరంగల్ నుంచిలో ఖతం చేశాడు. ఒక సిట్టింగ్ ఎంపీ కూడా టికెట్ రాకుండా చేసి, ఒక సిట్టింగ్ ఎంపీకి కూడా దయాకర్కు టికెట్ రాకుండా చేసి తన కూతురుకు బీఆర్ఎస్లో టికెట్ తెచ్చుకున్నాడు. రాజన్న ఎమ్మెల్యే సీటును తను లాక్కున్నాడు. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీ సీటును కూడా కూతురుకు లాగిచ్చాడు. ఎక్కడ మంత్రివర్గంలో చోటు దొరుకుతుందో టీఆర్ఎస్ అధికారం వస్తుందని చెప్పి, బీఆర్ఎస్ అధికారం వస్తుందని చెప్పి ఆరూరు రమేష్ని ఓడించే ప్రయత్నం చేశాడు. అంటే ముగ్గురు రాజకీయ జీవితాన్ని కథం పట్టించే పని ఒక ద్రోహిగా చేశాడు. ఇప్పుడు బీఆర్ఎస్లోనే టిక్కెట్ తెచ్చుకున్న మాదిగలకు ద్రోహం చేసి, సిట్టింగ్ ఎంపీ దయాకర్కు ద్రోహం చేసి, వరంగల్లోనే టిక్కెట్ తెచ్చుకొని మాదిగలకు ద్రోహం చేసిన కడియం శ్రీహరి మళ్ళీ ఇప్పుడు అకస్మాత్తుగా ప్లేట్ పరాయించి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఇది మాదిగలకు కొత్తదని చెప్పి అందరూ ఆశించారు. అందులో దొంబాడు సంబయ్య కావచ్చు, లేకపోతే ఇందిర కావచ్చు, లేకపోతే పరంజ్యోతి కావచ్చు, లేదా ఇంకోరు కావచ్చు. ఎందుకంటే తెలంగాణలోనే షెడ్యూల్ కులాల్లో 75% ఉన్న మాదిగలకు ఇప్పటికే 2 స్థానాల్లో టికెట్ నిరాకరించడం వల్ల, పెద్దపల్లి మాలకి ఇవ్వడం వల్ల, నాగర్ కర్నూలు మాలకి ఇవ్వడం వల్ల కనీసం వరంగల్ సీటు మాదిగలకు ఖచ్చితంగా ఎవరికో ఒకరికై ఖాయమవుతుందని చెప్పి అందరూ ఆశించారు. ఒక ఇంటర్వ్యూలో మా సోదరుడు అద్దంకి దయాకర్ కూడా చెప్పాడు, 3లో ఖచ్చితంగా ఏ పార్టీలోనైనా కాంగ్రెస్తో సహా 2 మాదిగలకు ఉండాల్సిందేనని. మీరు చూడండి, తొలి వెలుగుల్లోనే ఎక్కడో ఇచ్చేశాడు. 3 పార్లమెంట్ సీట్లలో జనాభా పరంగా మాదిగలకు 2 రావాలని చెప్పి ఒక మాల సోదరుడు అంగీకరించాడు. 3లో 2 రావాల్సింది పోయి 3కు 3 కూడా, ఆ 3లో 1 కూడా మాదిగలకు ఇవ్వకుండా పోవడం అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత నమ్మక ద్రోహం మాదిగలకు చేసిందో రుజువు అవుతుంది. ఇవాళ బీఆర్ఎస్లోనే ఎంపీ టికెట్ తెచ్చుకొని ప్రచారం ఉన్న సమయంలోనే మళ్ళీ ప్లేట్ పరాయించి కాంగ్రెస్లో చేరి, వాళ్ళ కాంగ్రెస్లో మేము ఎంపీలు అవుతున్నామని చెప్పి ఆశతో ఉన్న మాదిగ సామాజిక వర్గ నేతల నోటికాడు కూడు కూడా తీసేసినట్టయింది. ఇందులో కడియం శ్రీహరి ఎంత స్వార్థపరుడో, 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక్కరిని మాదిగల నుంచి డెవలప్ చేయలేదు, కానీ 40 ఏళ్ళ తర్వాత తన కూతుర్నే తీసుకొచ్చి ఎంపీగా పోటీ చేయించడం అంటే ఆయన కుటుంబం మీద, బిడ్డ మీద ఉన్నంత ప్రేమ తనకు అండగా నిలబడ్డ మాదిగ జాతి మీద లేదని, ఎదిగిన మాదిగ నాయకుల్ని రాజకీయంగా ఖతం చేసే కుట్రదారుడు అనే విషయం స్పష్టంగా రుజువైంది. ఊసరవెల్లి రాజకీయాలకు కడియం శ్రీహరి ఇప్పుడు లేటెస్ట్ ఉదాహరణగా కనిపిస్తున్నాడు. బహుశా కడియం శ్రీహరిని చూస్తే ఊసరవెల్లులు కూడా సిగ్గుతో తల వంచుకుంటాయేమో. కడియం శ్రీహరిని చూస్తే ఊసరవెల్లులు కూడా సిగ్గుతో తల వంచుకుంటాయేమో. ఆ ఊసరవెల్లులు కూడా ఎక్కడన్నా సంఘం పెట్టుకుంటే దానికి గౌరవ అధ్యక్షుడినో వర్కింగ్ ప్రెసిడెంట్కునో కడియం శ్రీహరిని చేస్తారేమో. ఎందుకంటే ఒక 10-15 రోజుల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుంది అని చెప్పి, త్వరలోనే మా ప్రభుత్వం వస్తుందని చెప్పి అందరికంటే ముందు మాట్లాడింది కడియం శ్రీహరి గారు అనేసి మనం మర్చిపోవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, అతి త్వరలో మా ప్రభుత్వం రాబోతుందని చెప్పి మాట్లాడిన ఒక 2-3లో మొదటి వాడు కడియం శ్రీహరి అనేసి మీద తీసుకొస్తున్నాను నేను. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతానన్న మనిషి ఇవాళ అదే కాంగ్రెస్లో చేరి తన బిడ్డకు ఎంపీ టిక్కెట్ ఖాయం చేసుకున్నాడు అంటే ఎంత ఊసరవెల్లి లాంటి మనస్తత్వం గల్లోడో ఇప్పటికీ రుజువు అవుతూనే ఉన్నది.
ఎల్లకాలం ముసులు కప్పుకొని ఎవరు ఉండలేరు. ముసుగులు తొడిగే రోజు వచ్చినప్పుడు స్వార్థపరుల ముసుగులు తొలగిపోతూనే ఉంటాయి. ఇవాళ కడియం శ్రీహరి ఎంత స్వార్థపరుడో, ఎంత అవకాశవాదో, ఎంత ఊసరవెల్లి లాంటి వ్యక్తో లేటెస్ట్గా ఉదాహరణగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. అందువల్ల నేను ఉమ్మడి వరంగల్ జిల్లా మాదిగలకు విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర మాదిగలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నేతలు, సాధారణ కార్యకర్తలు వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, లేదా వాళ్ళ జాతీయ నాయకత్వం వచ్చినా మాదిగ పల్లెలకు రాకుండా అడ్డుకోవాలని, ఈ వరంగల్ జిల్లాలో, వరంగల్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ నేతలనే కాకుండా ఖచ్చితంగా కడియం శ్రీహరి కూతుర్ని, కడియం శ్రీహరి కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా కూడా మాదిగ పల్లెలకు రాకుండా అడ్డుకోవాలని, గో బ్యాక్ నినాదాలు మాదిగ పల్లెలో, కాంగ్రెస్ నాయకత్వానికి మాదిగ పల్లెలకు వచ్చే హక్కు లేదని, కడియం శ్రీహరి కూతురుకు, కడియం శ్రీహరి కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా మాదిగ పల్లెలకు వచ్చే నైతిక హక్కు లేదని గో బ్యాక్ నినాదాలు ఇవ్వాల్సిన అవసరం మాదిగ పల్లెల ఏర్పడ్డదనే విషయం కూడా, అది మాదిగ యువకులు, విద్యార్థులు ఇది గమనించి ముందుకెళ్లాలని నేను కోరుతున్నాను. ఈ నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్లో ఉన్న మాదిగ లీడర్లను రాజకీయంగా ఖతం చేసిన, బీఆర్ఎస్లో ఉన్న మాదిగ నాయకులను రాజకీయంగా ఖతం చేసిన కడియం శ్రీహరి గారు ఇవాళ మొట్టమొదటిది రేవంత్ రెడ్డి గారిని నమ్ముకొని అంతకుముందు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆర్థికంగా నష్టపోయి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇవాళ వర్ధన్నపేట టికెట్ కూడా ఆశించి భంగపడి వరంగల్ టికెట్ నాకు వస్తుందని చెప్పి ఆశించాడు. ఎన్నో సందర్భాల్లో రాజకీయంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఓడిపోయాడు. ఉద్యోగానికి రాజీనామా చేసినోడు, రాజకీయంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఆర్థికంగా నష్టపోయినాడు. ఇವರು వర్ధన్నపేట సీటు వరకు కూడా ఆయన తాను ప్రయత్నం చేశాడు. కాకపోతే కేంద్రంలో, జాతీయ స్థాయిలో మాలకుండా పలుకుబడి రేవంత్ రెడ్డి వాళ్ళ పలుకుబడికి తలొగ్గడం వల్ల వర్ధన్నపేట సీటు రాకుండా పోయింది. కనీసం 2 సీట్లు మాకు రావాల్సింది 2 వాళ్ళకి ఇప్పటికే పోయినాయి కనుక ఖచ్చితంగా మాదిగలకు ఇక్కడ అవకాశం వస్తుందని చెప్పి అనుకున్న వాళ్ళలో దొమ్మాడి సాంబయ్య కూడా ప్రథమ వరుసలో ఉన్నాడు. ఇప్పుడు ఆ దొమ్మాడి సాంబయ్య బతుకు ఆగమైపోయింది. ఇప్పుడు రాజన్న బతుకును ఆగం చేసిన కడియం శ్రీహరి, సిట్టింగ్ ఎంపీకి టికెట్ రాకుండా దయాకర్ను రాజకీయంగా ఆగం చేసిన కడియం శ్రీహరి, ఆరూరు రమేష్ని ఓడించే కుట్రలో భాగస్వామైన కడియం శ్రీహరి వాళ్ళ దొమ్మాడి సాంబయ్యకు రావాల్సిన ఒక టికెట్ కూడా రాకుండా చేశాడు. ఆయన రాజకీయ జీవితం మళ్ళీ ఇబ్బందులు ఎదుర్పడ్డట్టే. ఎన్నాళ్ళు ఆర్థికంగా ఎదుర్కొంటాడు ఇబ్బందులు, ఎన్నాళ్ళు ఇవన్నీ ఆటుపోట్లు ఎదుర్కొంటాడు. మా గాడ్ ఫాదర్లు లేరు కాబట్టి ఆయనకు అవమానం జరిగింది, అన్యాయం జరిగింది. రేవంత్ రెడ్డి తలుసుకుంటే దొమ్మాడి సాంబయ్యకు టికెట్ వచ్చేది. రేవంత్ రెడ్డి తలుసుకుంటే దొమ్మాడి సాంబయ్య టికెట్ వచ్చేది. కానీ ఆయన అక్కడ జాతీయ స్థాయిలో ఉండబడే మాల నాయకత్వంతో రాజీపడి మాదిగలకు అన్యాయం చేసే కుట్రలో అంతకుముందే 4 స్థానాలు మాకు లేకుండా చేయడంలో మొన్న ప్రెస్ మీట్లో చెప్పాను. వర్ధన్నపేట మా చేజారిపోవడానికి, సత్తుపల్లి చేజారిపోవడానికి, అదే సమయంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి చేజారిపోవడానికి, చెన్నూరు చేజారిపోవడానికి మాల సోదరులతో కుమ్మక్కైన రేవంత్ రెడ్డి గారి వల్లనే చేజారిపోయింది. ఆయన తలుసుకుంటే టికెట్ ఇప్పించచ్చు. తన శిష్యుడని ఎంతోమందికి టికెట్ ఇప్పించాడు. దొమ్మాడి సాంబయ్య నమ్ముకున్నది రేవంత్ రెడ్డి గారిని, కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం పిలిచి ఇప్పుడు కడియం శ్రీహరి భార్యకే, కూతురుకే టికెట్ ఖాయమైందని చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక మేము చేసేది ఏం లేదన్నా అని చెప్పి గుండెల్లో ఉండబడే ఆవేదనను దిగమింగుకుంటూ బయటకు వచ్చినట్టుగా నాకు సమాచారం వస్తున్నది. మాకు ఎవరు దిక్కులేరనే పద్ధతిలో అర్థమవుతున్నది. అదే సమయంలో మీ సోదరుడిగా చెప్తున్నా, రెండోది గన్పూర్లో కడియం శ్రీహరి మీద పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర, ఒక మహిళ.
కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఆమె కాంగ్రెస్ కార్యకర్తగా ఆమె ఎదిగింది. మొన్న అంతకుముందు కాంగ్రెస్లోనే ఉండి ఓడిపోయింది. నిన్నగాక మొన్న కూడా కాంగ్రెస్లో ఉండి ఓడిపోయింది. టిక్కెట్కి అర్హత ఉంటే ఎవరికి అర్హత ఉంటుంది అన్నప్పుడు ఖచ్చితంగా వరంగల్ పార్లమెంట్ సీటు మహిళకి ఇవ్వదలుచుకుంటే ఇందిరకు అర్హత ఉన్నది. ఇందిర కూడా నిరాకరించారు. ఎందుకు నిరాకరించాల్సి వచ్చింది? కడియం శ్యారీ కూతురుకు కాంగ్రెస్లో సభ్యత్వం లేదు. కడియం శ్యారీ కూతురుకు కాంగ్రెస్ సభ్యత్వం లేదు. కడియం శ్యారీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సభ్యత్వం లేదు. కాంగ్రెస్లో 30 ఏళ్ళుగా ఇందిర ఉన్నది. 2 సార్లు ఓడిపోయింది. వరంగల్ సీటును ఆశించింది. పేపర్లు రాసినాయి ఇందిర కూడా పోటీలో ఉన్నది కాంగ్రెస్లో అని చెప్పి. ఆమెకు టికెట్ నిరాకరించడానికి కారణం ఏందో, కడియం శ్యారీ కూతురు ఏ సేవ చేసిందో, ఏ పార్టీలో సభ్యత్వం ఉన్నదో చెప్పలేని పరిస్థితి ఉన్నది. మీ సోదరుడు చెప్తున్నా, నేను ఓడిపోయిన వాళ్ళకే టికెట్ రాదనుకుంటే, ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళకే టికెట్ రాదనుకుంటే అది మాదిగలకే వర్తించాలనా? జీవన్ రెడ్డి కూడా ఓడిపోయాడు జగిత్యాల్లో. జీవన్ రెడ్డి కూడా ఓడిపోయాడు జగిత్యాల్లో. మరి ఆయన నిజామాబాద్ ఎంపీ ఎట్లా అవుతాడు? జీవన్ రెడ్డి కూడా ఓడిపోయాడు కదా కాంగ్రెస్లో. ఆయనకు ఎమ్మెల్సీ ఉన్నది కదా. ఆయన ఎమ్మెల్యే ఓడిపోయినా ఎమ్మెల్సీ ఉన్నది, రేపు ఎంపీగా గెలవపోయినా ఎమ్మెల్సీ ఉన్నది. కానీ మా ఇందిరకి ఏమున్నది? మా ఇందిరకి ఏం లేదు కదా. ఏం లేని వర్గం వచ్చినా ఒక మాదిగ వర్గానికి సంబంధించిన అవకాశం ఒక మహిళకి ఇవ్వాలా? కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని కడియం శ్యారీ కూతురికి ఇవ్వాలా? ఇది ఎక్కడ న్యాయం? ఓడిపోయిన వాళ్ళకి టికెట్ రాదనుకుంటే, జీవన్ రెడ్డికి ఎట్లా టికెట్ వచ్చింది? ఇందిరకి ఎందుకు టికెట్ రాలేదు? జీవన్ రెడ్డి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇందిర వెనుక మాకెవరు లేరు. ఇందిర వెనుక మాకెవరు లేరు. అదే సమయంలో ఆశావాహుల్లో మాకు ఇందులో దొమ్మాడి సాంబయ్య, సింగపురం ఇందిర, జన్ను పరంజ్యోతి, పెరమన్ల రామకృష్ణ, పులి అనిల్, రామగల్ల పరమేశ్వర్, నమ్మిండ్ల శ్రీనివాస్, వీళ్ళందరూ అర్హులే కదా. టిక్కెట్ కోరుకోవడానికి అయితే అర్హులే ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరి నోటికాడ మట్టి కొట్టింది ఎవరు? కడియం శ్యారీ కదా. కడియం శ్యారీ మా నోట్లో ఉండబడే అన్నాన్ని తీసేసినట్టు అయింది కదా. మరి కడియం శ్యారీకి మీరు అండగా నిలబడ్డట్టే కదా. ఇంతమంది మాదిగలకు అన్యాయం జరిగినట్టే కదా. అదే సమయంలో డైరెక్ట్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకుంటే, మరి నిన్నగాక మొన్న సిట్టింగ్ ఎంపీ ఇంట్లో ఉన్నాడు కదా కాంగ్రెస్లో. ఎప్పుడైతే కడియం శ్యారీ కూతురుకు బీఆర్ఎస్లో ఖాయమైందో టికెట్, అప్పటి వరకు నాకే సిట్టింగ్ ఎంపీకే వస్తుంది అనుకున్న దయాకరు ఇక రాదని తెలిసినప్పుడు ఎటుపోయిండు? కాంగ్రెస్లో చేరిండు కదా. మరి కాంగ్రెస్లో సిట్టింగ్ ఎంపీ చేరితే ఎందుకు టికెట్ ఇవ్వలే? ఎందుకు ఆలస్యం చేశారు? పెద్దపల్లి డిక్లేర్ చేసే కాడ ఏకగ్రీవం ముందే అయింది కదా మాలలకు. నాగర్ కర్నూలు డిక్లేర్ చేసే కాడ ఏకగ్రీవంగా ముందే అయింది కదా మాలలకు. మరి సిట్టింగ్ ఎంపీ ఇక్కడ చేరినప్పుడన్నా మాదిగలకు ఎందుకు ఇవ్వలే? చేరినప్పుడు ఎందుకు ఇవ్వలే? సిట్టింగ్ ఎంపీ మాదిగే కదా. ఓకే, రాగానే సిట్టింగ్ ఎంపీలకు ఇస్తామని ఎవరు అన్నారు అనుకో, మరి చేవెళ్ళలో బీఆర్ఎస్ నుండి వచ్చిన సిట్టింగ్ ఎంపీకి ఎందుకు ఇచ్చిండ్రు? రంజిత్ రెడ్డికి ఇచ్చిండ్రు కదా. చేవెళ్ళలో బీఆర్ఎస్ ఎంపీనే కదా. ఆయన చేరిన వెంటనే చేవెళ్ళలో నిలబెట్టిండు కదా. ఓడిపోయిన ఇందిరకు టికెట్ రావడం కరెక్ట్ కాదనుకుంటే మరి జీవన్ రెడ్డికి ఎట్లా టికెట్ ఇచ్చారు? కాంగ్రెస్లో సిట్టింగ్ ఎంపీగా చేరిన దయాకర్కు టికెట్ రాకపోతే మరి రంజిత్ రెడ్డి ఎందుకు ఇచ్చేశారు? అంటే వాళ్ళ తరఫున మాట్లాడుకోవడానికి, టికెట్ తెప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి ఉన్నాడు, లేదా మాలలు టికెట్ తెచ్చుకోవడానికి వాళ్ళకు మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, లేదా మల్లు బట్టి విక్రమార్క ఉన్నాడు. మా గురించి పైన మాట్లాడడానికి, మాకు అవకాశాలు ఇప్పించడానికి మాకెవరు లేకపోవడం వల్లనే ఇదంతా జరిగిందనే విషయం మనకు స్పష్టంగా రుజువుతుంది. చివరికి ఒక బైండ్ల సామాజిక వర్గానికి సంబంధించిన నా కడియం శ్యారీ అనే ఒక అవకాశవాది వల్ల
ఇవాళ కాంగ్రెస్లో ఎదుగుతున్న మా మాదిగ నాయకులు కూడా రాజకీయంగా భవిష్యత్తు లేని పరిస్థితులు ఇవాళ తీసుకొచ్చిండనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ముందుగా కాంగ్రెస్ పార్టీని మొదటి దోషిగానే మేము చెప్తున్నాం. మాదిగల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి దోషి. ఏ రకంగా చూసినా పోయినసారి 4 అసెంబ్లీ స్థానాలు 14లో 4 అసెంబ్లీ స్థానాలు తగ్గడానికి సత్తుపల్లి, వర్ధన్నపేట్, అదే సమయంలో చొప్పదండి, చెన్నూరు మాదిగల మెజార్టీ ఉన్న కాడ రేవంత్ రెడ్డి మాలలతో కుమ్మక్కై వాళ్ళకి టికెట్లు ఇప్పించడంలో మాకు 4 స్థానాలు తగ్గినాయి. అప్పుడే 70% మాదిగల ఓటు అడిగే నైతిక హక్కును కోల్పోయారు. ఇప్పుడు 3 స్థానాలకు ఒక్క సీటు కూడా మాదిగలకి ఇవ్వకపోవడం అంటే 100కు 100% మాదిగల ఓట్లు అడిగే నైతిక హక్కును కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ, అందువల్ల మొదటి దోషి, మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీగానే మేము తెలంగాణలో పరిగణలోకి తీసుకుంటాం. ఖచ్చితంగా రెండో దోషిగా ఖచ్చితంగా బీఆర్ఎస్నే మేము చూస్తాం. ఎందుకంటే ఉన్న 3లో ఇప్పటి వరకు మొన్న సిట్టింగ్ ఎంపీకి ఇవ్వకుండా కావ్యకి ఇవ్వడం వల్ల మాదిగలకి ఇవ్వనట్టు అయింది ముందు. ఇప్పుడు ఎవరన్నా మళ్ళీ మాదిగల్ని వెతకడానికి ప్రయత్నం చేసినా కూడా మమ్మల్ని అవమానించినట్టే. ఎందుకు అవమానించినట్టంటే కడియం శ్రీ కూతురు రాసిన లేఖల్లో లేదా కడియం శ్రీ మాట్లాడుతున్న దాంట్లో గెలవలేదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలవలేదని చెప్పి అర్థమైనాకనే కాంగ్రెస్లో చేరినని మాట్లాడుతున్నారు. అంటే టిక్కెట్ తీసుకున్నాక గెలవలేమని తెలిసి కాంగ్రెస్ చేరుతున్నప్పుడు ఇప్పుడు గెలవలేని కాడ అంటే గెలుస్తారా అనుకున్నప్పుడు టిక్కెట్ తెచ్చుకున్నారు, గెలవరేమనే అభిప్రాయానికి వచ్చినాక టిక్కెట్ మార్చుకున్నారని కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు రుజువుతున్నప్పుడు ఇప్పుడు మాకు ఎవరిని తీసుకొచ్చి నువ్వు పెట్టినా కూడా ఓడిపోయే కేసును తీసుకొచ్చి పెట్టడానికి సంఖ్య చూపించుకోవడానికి ప్రయత్నం చేసినట్టు అవుతుంది తప్ప గెలుపుకు అవకాశాలు ఉన్నప్పుడు ఈ చర్చ బీఆర్ఎస్లో పోటీలు లేదనే చర్చ రానప్పుడు మమ్మల్ని గుర్తించలేదనే కూడా స్పష్టంగా రుజువుతుంది. కాబట్టి మొదటి దోషి కాంగ్రెస్, రెండో దోషి ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ, మాదిగ ప్రజలు ఖచ్చితంగా మొదటి దోషి అనబడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మాదిగ పల్లెల్లోకి రానివద్దని, నా స్టేట్మెంట్ను నా విజ్ఞప్తిని కాంగ్రెస్లో ఉన్న మాదిగలే ఆలోచించుకోవాలని, అట్లనే బీఆర్ఎస్ రెండో దోషిగా ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఖచ్చితంగా వాళ్ళను మాదిగ పల్లెలకు స్వాగతించొద్దని, ఖచ్చితంగా ఉన్న పరిస్థితిలో ఇప్పుడున్న పరిస్థితిలో రేపు భవిష్యత్తులో ఏమవుతుందనే విషయం నేను భవిష్యత్తులో ఏమవుతుందని చెప్పి నేను జోస్యం చెప్పలేను. కానీ ఎప్పుడు ఏ సమయంలో ఏది జరుగుతున్నప్పుడు దానికి అనుగుణంగా మీరు నిర్ణయం తీసుకోవాలి. మేము భవిష్యత్తు జోస్యం చెప్పలేము. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో 3లో 2 అవకాశాలు ఇచ్చింది బీజేపీ, 3లో 2 అవకాశాలు పార్లమెంట్ ఇచ్చింది బీజేపీ. కాంగ్రెస్ 1 ఇవ్వలేదు. నిన్నటి లెక్కల ప్రకారం చూస్తే బీఆర్ఎస్ 1 ఇచ్చింది. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఎవరినైనా వెతికిచ్చినా కూడా అది ఓడిపోతున్నామని తెలిసి ఇచ్చినట్టు అవుతుంది అనే విషయం తేలిపోయింది. కానీ బీజేపీ ముందే 2 డిక్లేర్ చేసింది. ఈ సమయంలో ఖచ్చితంగా బీజేపీకి అండగా నిలబడడం అనేది మాదిగలందరూ బాధ్యతగా గుర్తించాలని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ చెప్తున్నాను, కడియం శ్రీ వల్ల బీఆర్ఎస్లో 3 ప్రముఖ రాజకీయ నాయకులు నష్టపోయారు రాజకీయంగా. ఇప్పుడు ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీలో 6-7 వరంగల్ పార్లమెంట్ సీటు కోసం ఆశిస్తున్న 6-7 నష్టపోయినట్టుగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఏ నాటికైనా తగిన బుద్ధి కాంగ్రెస్ పార్టీకి, అదే సమయంలో కడియం శ్రీ కుటుంబానికి మాదిగలు చెప్పగలుగుతారనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ, బానిసత్వం మనస్తత్వం నుంచి బయటపడండి, చైతన్యవంతంగా మాదిగల అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. బానిసత్వం మనస్తత్వం నుంచి మాదిగలు బయటపడాలి, చైతన్యవంతంగా ఆలోచించి మన అస్తిత్వాన్ని బలంగా చాటుకోవడానికి ముందుకు రావాలి. అది ముఖ్యంగా రేపు ఓటు అనే ఆయుధం ద్వారా కాంగ్రెస్ పార్టీ అనే మొదటి దోషికి, ప్రథమ శత్రువుకు బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ అనే రెండో దోషికి బుద్ధి చెప్పాలని, మనకు అండగా నిలబడడానికి నిజాయితీగా ముందుకు వస్తున్న బీజేపీకి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని చెప్పి నేను కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాను, గుర్తు చేస్తున్నాను.